హైదరాబాద్ అనగానే మనకి గుర్తొచ్చేవి హైదరాబాద్ బిర్యానీ, చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ ఇలా ఎన్నో లెక్కలేని ప్రదేశాలకు హైదరాబాద్ చాలా ఫేమస్. ఇలాంటి ఫేమస్ సిటీల్లో కళ్ళకి అందంగా కనిపించేవే కాదు, మనసుకి భయం కలిగించే హాంటెడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవును, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 హాంటెడ్ ప్లేసెస్ ఈ హైదరాబాద్ లో ఉన్నాయి. అవి ఏంటో, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఫ్యూచర్ లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 1, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేంటి, ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక హాంటెడ్ ప్లేసా అని మీరు అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. చాలా కాలం క్రితం ఈ ఎయిర్పోర్ట్ ని సమాధుల మీద కట్టారు. అందుకే అక్కడ చాలా మందికి ఆత్మలు కనిపిస్తాయని చెప్తుంటారు. ఈ మాటలని దృఢపరిచేలా కొన్ని స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అవి ఏంటి అంటే, ఒక రోజు ఆఫీస్ యాజమాన్యం స్టాఫ్ మొత్తాన్ని ఒక రూమ్ లోకి రమ్మన్నారు. అందరూ వెళ్లారు. కానీ ఒక స్టాఫ్ మెంబర్ మాత్రం విచిత్రంగా తన హెడ్ ని 360 డిగ్రీస్ రొటేట్ చేసి బిగ్గరగా నవ్వాడంట. వినటానికే భయంకరంగా ఉంది కదా. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకటి కూడా జరిగింది. ఒక ఎయిర్ప్లేన్ టేక్ ఆఫ్ కి రెడీగా ఉన్న టైంలో ఎవరో ఒక లేడీ విత్ వైట్ శారీని కట్టుకొని రన్వే మీద నిల్చొని పైలట్ కి కనిపించింది అంట. ఆ పైలట్ ఆవిడకి ఏమైనా కావాలేమో అని అక్కడ ఉన్న స్టాఫ్ ని పంపించాడంట. ఆ స్టాఫ్ అక్కడికి వెళ్ళగానే అక్కడ స్టాఫ్ కి ఎవరూ కనిపించలేదంట. అంతేకాదు, ఆ అమ్మాయి కోసం ఎంత వెతికినా కూడా ఎక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. ఈ ఇన్సిడెంట్ గురించి పెద్ద పెద్ద వెబ్సైట్స్ లో కూడా రాయడం వల్ల ఇది ఒక టాప్ మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ గా మారిపోయింది. నెంబర్ 2, బంజారా హిల్స్. ఈ బంజారా హిల్స్ ఒకప్పుడు ఒక కొండల ప్రాంతం. నిజాం రాజ వంశస్థులలో ధనికులైన వాళ్ళు ఇక్కడ వేటాడుతూ ఉండేవారు. ఈ బంజారా హిల్స్ ని డిఫరెంట్ రోడ్ నంబర్స్ తో పిలుస్తారని మీకు అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న రోడ్ నంబర్ 12 ఒక శ్మశాన ప్రదేశం. ఇది ఒక హాంటెడ్ ప్లేస్ గా చాలా ఫేమస్ అయింది. అక్కడ నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళకి సడన్ గా క్లైమేట్ లో చేంజెస్ కనిపించేవి అంట. ఒక్కోసారి వేడిగా అండ్ సడన్ గా చల్లగా అయ్యేది అంట. అండ్ ఆ శ్మశానం దగ్గరికి రాగానే స్ట్రీట్ లైట్స్ ఆఫ్ అయ్యేవి అని, అండ్ వాళ్ళ టైర్స్ పంచర్ అయ్యేవి అని కొంతమంది చెప్పారు. తేజ అండ్ అతని ఫ్రెండ్ ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చల్లగాలి కోసం విండోస్ ఓపెన్ చేశామని, అండ్ కాసేపటి వరకు నార్మల్ గా ఉన్న గాలి సడన్ గా క్రీపీగా మారిందని, అండ్ సడన్ గా వాళ్ళ 4 టైర్స్ లో ఉన్న గాలి పోయింది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో తెలిపారు. నంబర్ 3, గోల్కొండ ఫోర్ట్. ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన కాకతీయులు 13వ శతాబ్దంలో ఈ గోల్కొండని నిర్మించారు. తర్వాత మారిన పాలకులు వారికి నచ్చినట్టుగా తీర్చిదిద్దుకున్నారు. అండ్ ఆ ప్రాసెస్ లోనే వజ్రాలు బయటపడ్డాయి. అండ్ ఆ వజ్రాలని ఈ ఫోర్ట్ లోనే దాచిపెట్టారు. ఈ గోల్కొండ ఫోర్ట్ ని రోజు ఎంతో మంది విజిట్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది దీన్ని విజిట్ చేసినా ఈవినింగ్ 5:30 కల్లా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చీకటి పడగానే ఏవో ఆత్మలు తిరుగుతాయని అక్కడ పనిచేసే స్టాఫ్ చెప్పారు. అందుకే ఆఫ్టర్ 6:30 ఈవెన్ స్టాఫ్ కూడా లోపలికి పోవడానికి భయపడతారు. అక్కడ ఒక రాణి ఉండేది అని, పేరు తారామణి, రాజు భార్య. అనుకోని పరిస్థితుల వల్ల రాజు రాణి ఇద్దరు చనిపోయారు. అండ్ వాళ్ళ ఇద్దరిని ఒకేసారి దహనం చేశారు. అయితే అప్పటి నుంచి రాణి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, అక్కడ ఉన్న చెట్ల మీద ఆత్మలు ఉంటాయని, అండ్ అక్కడ ఉన్న ట్రీస్ కి షాడో ఉండదు అని, అండ్ ఒక్కొక్కసారి ఎవరో గట్టిగా నొప్పితో అరుస్తున్నట్టు ఉంటుంది అని చెప్పి ఆ ప్లేస్ ని విజిట్ చేసిన వాళ్ళు చెప్పారు. ఇంటర్నెట్ లో ఈ ప్లేస్ మీద కూడా చాలా వెబ్సైట్స్ లో రాశారు యాజ్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని. ఈ ఫోర్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, రామోజీ ఫిలిం సిటీ. ఏంటి, రామోజీ ఫిలిం సిటీయా అని అనుకుంటున్నారా? అవును, రామోజీ ఫిలిం సిటీయే. ఎందుకు దీన్ని హాంటెడ్ అని అంటున్నారు? అసలు అక్కడ ఏం ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి? జనరల్ గా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్స్ చేస్తారని మనకి తెలిసింది. కానీ షూటింగ్స్ చేస్తున్న టైంలో అక్కడ మిర్రర్స్ మీద ఏవో ఉర్దూ లాంగ్వేజ్ లో రాతలు రాసి ఉండేవంట. లేడీస్ వాష్రూమ్ లో ఉంటే బయట నుంచి గట్టిగా తలుపులు కొట్టినట్టు శబ్దం వచ్చేదంట. ప్రొడక్షన్ టీం వాళ్ళు షూటింగ్ అప్పుడు లైట్స్ పెడితే అవి డైరెక్షన్స్ మారిపోవటం ఆర్ కింద పడిపోవటం అయ్యేదంట. ఇలా ఎందుకు అయ్యేది అని అంటే, ఒకప్పుడు ఆ భూమి మొత్తం నిజాం పాలనలో ఉండేది. అండ్ చాలా మంది సైన్యం చనిపోతే అక్కడ సమాధి చేశారంట. అక్కడ చనిపోయిన సైనికుల ఆత్మలు అక్కడ తిరుగుతున్నాయని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. జనరల్ గా ఇక్కడ ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు. కానీ దీని మీద కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద వెబ్సైట్స్ లో కూడా ఈ హాంటెడ్ ప్లేస్ గురించి ఉంది. నంబర్ 5, కుందన్ బాగ్.
హైదరాబాద్ లో ఈ కుందన్బాగ్ హౌస్ చాలా అంటే చాలా ఫేమస్. అసలు ఇది జనాల్లోకి రావటానికి మెయిన్ రీజన్ ఒక దొంగ. ఒక రోజు ఒక దొంగ దొంగతనం చేయటానికి ఈ హౌస్ కి వెళ్ళాడు. అయితే తనకి 3 శవాలు కనిపించాయి. వెంటనే వెళ్లి పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వారు చనిపోయి 6 months అయింది అని అండ్ ఆ డెడ్ బాడీస్ కూడా కుళ్ళిపోయాయని చెప్పారు. అయితే ఆ ఇంటి చుట్టుపక్కన వాళ్ళని అడిగితే ఆ హౌస్ గురించి ఈ విధంగా చెప్పారు. ఆ ఇంట్లో ఒక ఆవిడ వాళ్ళ 2 కూతుర్లతో కలిసి ఉండేది అని అండ్ వాళ్ళు అందరిలా కాకుండా కొంచెం విచిత్రంగా ఉండేవాళ్ళు అని చెప్పారు. అండ్ వాళ్ళ హస్బెండ్ 6 months బ్యాక్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని, మళ్ళీ తిరిగి రాలేదని వాళ్ళు చెప్పారు. ఇదంతా విన్న పోలీసులు ఆ ఇంటిని లాక్ చేసి పవర్ సప్లై కట్ చేశారు. విచిత్రం ఏంటి అంటే ఇప్పటికీ రోజు పైన రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంటుంది అంట. అసలు ఆ లైట్ ఎందుకు వెలుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేకపోయారు. నంబర్ 6 రవీంద్రనగర్ కాలనీ. ఈ కాలనీలో ఉన్న ఒక టెంపుల్ ని ధ్వంసం చేసిన తర్వాత ఆ కాలనీ వాసులు 2 నెలలు నిద్రపోలేదంట. సడన్ గా రోడ్స్ అన్ని నిర్మానుష్యంగా అయ్యేవంట. అండ్ వాళ్ళ ఇంటి గోడలు ఎర్రగా అయ్యేవంట. అండ్ నైట్ తలుపులు వేసుకొని పడుకుంటే తెల్లారేసరికల్లా తలుపుల పైన జై శ్రీరామ్ అని రాసి ఉండేదంట. అండ్ ఆ టెంపుల్ ని ధ్వంసం చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారంట. అండ్ చాలా మంది ఇళ్లని ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీనికి కారణం అక్కడ ఆత్మ తిరుగుతుంది అని కొంతమంది అంటే, ఇంకొంతమంది అక్కడ ఉన్న ఆలయంని పడగొట్టడం వల్ల దేవుడి శాపం తగిలిందని అంటున్నారు. నంబర్ 7 ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. సైన్స్ డెవలప్మెంట్ నేర్చుకొని సమాజానికి ఉపయోగపడుతుంది అని ఈ కాలేజ్ ని నిర్మించారు. కానీ ఇది ఒక హాంటెడ్ ప్లేస్ గా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కి తెచ్చిన మృతదేహాలు, ఆత్మలు అక్కడ తిరుగుతూ ఉంటాయని, అందరినీ భయపడుతుంటాయని చెప్పారు. అయితే ఆ కాలేజ్ కి సెక్యూరిటీగా ఉన్న అతను అనుమానాస్పదంగా చనిపోవడం వల్ల ఈ కాలేజ్ ని హాంటెడ్ లిస్ట్ లో చేర్చారు. నంబర్ 8 దేద్ లఖ్గర్ ఫ్లాట్స్. హైదరాబాద్ లో అత్యంత హాంటెడ్ ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ ఫ్లాట్స్ ని 40 ఏళ్ల క్రితం 1,40,000తో నిర్మించారు. అయితే దాంట్లో నివసించే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక రీజన్ తో సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళంట. అసలు వాళ్ళు ఆనందంగానే ఉండేవారు కాదంట. ఎప్పుడు ఏదో ఒక కష్టాలు ఉండేవని వారు చెప్పారు. నంబర్ 9 ఉప్పల్ స్టేడియం. క్రికెట్ ని లైవ్ లో చూడాలి అనుకునే క్రికెట్ లవర్స్ అందరికీ ఇదొక ఫేవరెట్ ప్లేస్. కానీ రాత్రి అయితే ఇదొక హాంటెడ్ ప్లేస్ గా మారుతుందని మీలో ఎంతమందికి తెలుసు? రాత్రి పూట అక్కడ ఉండే గార్డ్స్ కి వింత వింత ఆకారాలు కనిపించడం అండ్ వింత శబ్దాలు వినిపించడం జరిగేది అంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఈ స్టేడియం కూడా ఒక హాంటెడ్ ప్లేస్ గా మారిపోయింది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.